ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ వాళ్ళకు మీ చరిత్ర ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నది చిత్రగుప్త్. ఏదైతే ఇప్పుడు హీన చరిత్ర నేను నడుపుతున్నానో ఈ చరిత్రకు మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా అని అడుగుతున్నా, ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆగస్టు 13, 2015కి తెలంగాణ పిన్నమ్మ అని పిలువబడ్డమా సుష్మా స్వరాజ్ గారు ఉతికి ఆరేసింది కాంగ్రెస్ వాళ్ళని పార్లమెంట్ సాక్షిగా. భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతుందో రాజీవ్ గాంధీ ఎవరైతే మన ఆండర్సన్ని క్విడ్ ప్రోకో కింద ఎందుకు పంపిండు? ఆదిల్ షారియర్ ఎవరు? రాజీవ్ గాంధీతో ఆయనకి ఏం సంబంధము? మిత్రుడా, చుట్టమా, లేకపోతే ఎవరు? ఆదిల్ షారియర్ని వదిలిపెట్టనీకే ఆండర్సన్ని భారతదేశంలో నుంచి ఎందుకు పంపిండు? ఇది క్లాసిక్ క్విడ్ ప్రోకో కాదా? ఆండర్సన్ని ఆదిల్ షా అరియార్ని ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకున్నది అమెరికా అండ్ ఇండియా? ఆదిల్ షా అరియార్ ఇండియాకి వచ్చిండు, ఆండర్సన్ అమెరికా పారిపోయిండు. ఆదిల్ షారియర్ అంటే ఒక మనోడు, రాజీవ్ గాంధీ మనోడు. జర పోలికల ముఖం కూడా కలుస్తుండొచ్చు, ఎందుకు అని నన్ను అడగకుండ్రి, చెప్తా మీకు తర్వాత. అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన నెవ్యూని యూనిస్ ఖాన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చిండు? యాజ్ యూజువల్ మన పూల్వాలా చాచా నెహ్రూ దగ్గరికి తీసుకొని వచ్చిండు. మనోడు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, గుర్తుపెట్టుకోరు యూనిస్ ఖాన్. సో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కానోడు పూల్వాలా చాచాకు స్పీచ్లు రాస్తుండే, మళ్ళీ ఆయన బిడ్డకు ట్యూషన్లు చెప్తుండే, ఎడ్యుకేషన్కి కొంచెం హెల్ప్ చేస్తుండే. మొహమ్మద్ యూనిస్ ఖాన్ ఎవరైతే ఉన్నారో మనోడిని IFSని చేస్తాడు. చాలా రోజులే మా వాడు అంటూ ఉంటాడు, మిస్ అవుతున్నామని. కాంగ్రెస్ హీన చరిత్ర చిత్రగుప్త్ టోన్ రేస్ చేసి మాట్లాడుతున్నది. ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ వాళ్ళకు మీ చరిత్ర ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నది చిత్రగుప్త్. ఈ ఏదైతే ఇప్పుడు హీన చరిత్ర నేను నడుపుతున్నానో ఈ చరిత్రకు మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా అని అడుగుతున్నా, ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. మేము ఇప్పే చిట్టాలకు మీ దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే ఆనాటి నుంచే మీ దగ్గర లేదు. ఆగస్టు 13, 2015కి తెలంగాణ పిన్నమ్మ అని పిలువబడ్డమా సుష్మా స్వరాజ్ గారు, దివంగత నేత సుష్మా స్వరాజ్ గారు ఉతికి ఆరేసింది కాంగ్రెస్ వాళ్ళని పార్లమెంట్ సాక్షిగా. భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతుందో రాజీవ్ గాంధీ ఎవరైతే మన ఆండర్సన్ని క్విడ్ ప్రోకో కింద ఎందుకు పంపిండు? ఆదిల్ షారియర్ ఎవరు? రాజీవ్ గాంధీతో ఆయనకి ఏం సంబంధము? మిత్రుడా, చుట్టమా, లేకపోతే ఎవరు? ఆదిల్ షారియర్ని వదిలిపెట్టనీకే ఆండర్సన్ని భారతదేశంలో నుంచి ఎందుకు పంపిండు? ఇది క్లాసిక్ క్విడ్ ప్రోకో కాదా? పదవి దుర్వినియోగం కాదా? భారతదేశ ప్రజలను మోసం చేసుడు కాదా? భోపాల్ గ్యాస్ ట్రాజడీలా ఇంతమంది చచ్చిపోతే వాళ్ళ ఆత్మశాంతికి ఆండర్సన్ గారికి శిక్ష పడాలనా వద్దా అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ వాడన్నా ఇప్పటిదాకా దీనికి జవాబు ఇచ్చిండా? ఆనాటి బిజినెస్ స్టాండర్డ్ కథనం తీసుకొని నేను మాట్లాడుతున్నా. కాంగ్రెస్ హీన చరిత్ర. ఎక్స్టర్నల్ అఫేర్స్ సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలకు ఇప్పటిదాకా దాని మీద ఏం లేదు. తను ఆ రోజు మాట్లాడుతూ కాంగ్రెస్ లీడర్ ఎవరైతే అర్జున్ సింగ్ ఆటోబయోగ్రఫీలో రాసుకున్న ఏదైతే విశ్లేషణ ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఆండర్సన్ని ఆదిల్ షా అరియార్ని ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకున్నది అమెరికా అండ్ ఇండియా? ఆదిల్ షా అరియార్ ఇండియాకి వచ్చిండు, ఆండర్సన్ అమెరికా పారిపోయిండు. దిస్ ఈజ్ అ క్లాసిక్ క్విడ్ ప్రోకో. ఆమె తీసుకున్న ఏదైతే విశ్లేషణ అండ్ ఎవిడెన్స్ కూడా ఉందో అర్జున్ సింగ్స్ ఆటోబయోగ్రఫీల నుంచే ఆమె మాట్లాడింది. ఈ ఆదిల్ షా అరియార్ యుఎస్లో సెంటెన్స్ ఉండే, ఆయనకు 35 సంవత్సరాల జైలు శిక్ష ఉండే యుఎస్లో. కట్ చేసి సీన్లకు పోతే ఆదిల్ షారియర్ అంటే ఒక మనోడు, రాజీవ్ గాంధీ మనోడు. జర పోలికల ముఖం కూడా కలుస్తుండొచ్చు, ఎందుకు అని నన్ను అడగకుండ్రి, చెప్తా మీకు తర్వాత. కాంగ్రెస్ ఈయన చరిత్ర మొదలై చేసే ముందు ఈ ఆదిల్ షా అరియార్ పైన 5 కేసులు ఉండే యుఎస్ ఫెడరల్ కోర్ట్ యాజ్ పర్ ది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యుఎస్ ప్రకారం డేటా నేను అది కూడా పెట్టిన మీకు కంప్లీట్గా క్రిమినల్ ఏమంటారు కరస్పాండెన్స్ ఫ్రమ్ ది చార్లటన్ హెస్టన్ కన్సర్నింగ్ క్రిమినల్ కన్విక్షన్ ఆఫ్ ఆదిల్ షారియర్ ఎవిడెన్స్తో సహా పెట్టిన మీకు మొత్తం. ఇలా ఈయన మీద మనోని మీద 5 కేసులు ఉండే. ఒకటి ఫైర్ బాంబ్ షిప్లో ఒక బాంబు పెట్టినందుకు ఉండే, ఇంకొకటి వేరియస్ సర్టిఫికేట్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చినంది ఒక షిప్మెంట్లో పెట్టినట్టుండే, ఇంకొకటి మెయిల్ ఫ్రాడ్ కింద మనోడు బుక్ అయ్యిండు, ఇంకొకటేమో ఫైర్ ఆర్మ్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పున్నాడు, ఇంకొకటేమో ఫైర్ ఆర్మ్స్ హై కమిషన్ ఆఫ్ ఎ ఫెలోనీ ఇవి యూజ్ చేసిండు అన్నది ఒకటి ఉన్నది, ఇంకొకటి ఏదో డ్రగ్ కార్టిల్తో కూడా మనకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఉన్నది. కాకపోతే కేసులు అయితే ఈ 5 దగ్గరనే బుక్ అయింది. అయితే ఈ ట్రయల్ జరుగుతున్నప్పుడు కూడా ఆదిల్ ఎవడైతున్నాడో ఆయనది ఏమని అన్నారంటే సుమారు
$2,43,750 అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని షిప్మెంట్ని ఫైర్ చేయడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి న్యూస్ పేపర్ అయితే ఇండియా అబ్రాడ్ ఉన్నదో అందులో వచ్చింది. కాకపోతే రాజీవ్ గాంధీ ఈ అలిగేషన్స్ అన్నింటినీ డినై చేసిండు. నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, సంజయ్ గాంధీ ఈ ఆదిల్ గారు చెప్పినందుకు రాజ్ ప్రకాష్ వర్షని అని ఎవరైతే ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉండేనో 1977లా ఈయనని అరెస్ట్ చేసిండా లేదా ఎమర్జెన్సీ టైంలో? ఇది వాస్తవమా కాదా? మళ్ళా ఆదిల్ చెప్పినందుకు సంజయ్ గాంధీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అని అన్న ఈ ఆరోపణకు మీ దగ్గర సమాధానం ఏంది? సరే అదంతా పోనీ గిరీష్, అసలు ఇది ఎవడు ఆదిల్ షారియార్ అనేటోడు ఎవడు? రాజీవ్ గాంధీకి ఇంకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీకి ఇంకేం సంబంధం? రాజీవ్ గాంధీ గింతెందుకు చేసిండు? మన దివంగత నేత సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఎందుకు మాట్లాడారు? ఎస్, మీ మధ్యలో నడుస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను ఇప్పేటప్పుడు మొత్తం ఇప్తా. అబ్దుల్ గఫర్ ఖాన్ అని ఒక మనిషి ఉండే, మీకు అందరికీ తెలిసింది. ఈ అబ్దుల్ గఫర్ ఖాన్ ఒక పోరని తీసుకొని వచ్చిండు, ఆయన నెవ్యూ తీసుకొని వచ్చి, ఆయన పేరు మొహమ్మద్ యూనిస్ ఖాన్. ఈ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన నెవ్యూని యూనిస్ ఖాన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చిండు? యాజ్ యూజువల్ మన పూల్వాలా చాచా నెహ్రూ దగ్గరికి తీసుకొని వచ్చిండు. మనోడు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, గుర్తుపెట్టుకోరు. యూనిస్ ఖాన్ అసుంటోని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయనోని తీసుకొని వచ్చి నెహ్రూకి పరిచయం చేసిండు. అంటే నువ్వు చదువుకోవాలనే లేదు, నెహ్రూ గారిని పరిచయం చేసుకోవాలనంటే నువ్వు ఎవరినైనా కలవచ్చు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ కథన వినుండ్రి మీరు, చాలా రసవత్తరంగా ఉంటుంది వీళ్ళ కథ. యూనిస్ ఖాన్ ఏం చేసిండు? నెహ్రూకి వచ్చిండు. నెహ్రూ తన ఇంట్లో ఒక రూమ్ కూడా ఇచ్చిండు. రూమ్ కూడా ఇస్తే పూల్వాలా చాచా నెహ్రూకి మనోడు స్పీచ్లు రాస్తుండే. స్పీచ్లే రాసుడు కాకుండా ఇందిరాగాంధీ గారికి కొంచెము చదువు కూడా నేర్పిస్తుండే. ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కానోడు ఇందిరాగాంధీకి చదువు నేర్పిస్తుండే. ఇప్పుడు మీకు అర్థమైందొచ్చు, అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారిని ఎందుకు శాంతినికేతన్లకే నిలగొట్టిండు అనే కథనాలు కూడా మీరు అడగాల కాంగ్రెస్ వాళ్ళని. మళ్ళీ అంత పీకుడు చదువుకున్నోళ్ళు కదరా నాయన మీరంతా. మా మోదీ గారిని చాయ్వాలా అని చెప్పి దూషిస్తారు, మా యోగి ఆదిత్యనాథ్ గారిని సన్యాసి అని దూషిస్తారు, మమ్మల్ని ఏమో గోధి మీడియా అంటారు, వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. మళ్ళీ మీ ఫేక్ గాంధీ యూనివర్సిటీలో వచ్చిన కథనాలు ఎవడు చెప్తాడు, ఎప్పుడు చెప్తారు, ఎట్లా చెప్తారు, గది చెప్పుర్రు అని మీరు ప్రశ్నించుర్రి. సో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కానోడు పూల్వాలా చాచాకు స్పీచ్లు రాస్తుండే, మళ్ళీ ఆయన బిడ్డకు ట్యూషన్లు చెప్తుండే, ఎడ్యుకేషన్కి కొంచెం హెల్ప్ చేస్తుండే. సడన్గా ఒక న్యూస్ వస్తుంది, ఏందని అంటే ఇందిరాగాంధీ అమెరికాకు అబ్రాడ్ చదువుకోనికే పోయింది. అబ్రాడ్ పోయింది, ఇక అమెరికాకు పోయిందా, లండన్కి పోయిందా, యూరోప్ పోయిందా, ఎన్నైనా పోయి మనకేం చేసేది ఉంది, కానీ చదువుకోనికే బరాలు బయటికి పోయింది. ఎవరు? పూల్వాలా చాచా కూతురు ఇందిరాగాంధీ. సడన్గా న్యూస్ వస్తుంది. దాని తర్వాత ఈ యూనిస్ ఖాన్ ఎవరైతున్నారో, మొహమ్మద్ యూనిస్ ఖాన్ ఎవరైతున్నారో మనోడిని ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ చేస్తాడు, ఇండియన్ IFSని చేస్తాడు. చేసి ఈజిప్ట్, అప్పుడప్పుడు ఈజిప్టు లేకపోతే స్పెయిను, అప్పుడప్పుడు లిబియాలా అంబాసిడర్లకు పోతాడు. ఇడు చదువురాని సన్నాసి, ఈడు క్లియరే చేయలే మన యూపీఎస్సీ ఈ ఎక్సెట్రా ఈ బ్యూరోక్రసీ ఎగ్జామ్లు క్లియర్ కూడా చేయలే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ క్లియర్ కూడా చేయలే. వీడిని IFS చేస్తాడు ఎవడు? పూల్వాలా చాచా నెహ్రూ. మళ్ళీ ఏ రికమెండేషన్ మీద చేసినావు కాకా నువ్వు నాకు అర్థం కాదు, కానీ జీవితం మొత్తం భారతదేశం బయటనే పెడతాడు. ఈ ప్రశ్న ఎందుకు భారతదేశం బయటనే పెట్టిండు? ఇది ఆశ్చర్యచకితమైన కథనం కాదు. గిరీష్ పెట్టిండేమో, IFS అంటే బయటనే ఉండాలి కదా, నువ్వు దాన్ని పెద్ద ఎంఫసైజ్ ఎందుకు చేస్తున్నావు అని అంటే, సడన్గా ఏడ కూడా గూగుల్ చేసి చూసుకోరు, ఈ మొహమ్మద్ యూనిస్ ఖాన్ అనేటోడికి పెళ్ళే కాలే, సడన్గా ఈయనకి ఒక కొడుకు ఉన్నాడు, వాడు అమెరికాలో చదువుతున్నాడు అని చెప్పి ఒక కథనం వస్తుంది. ఆయన ఆంట్ దగ్గర ఈ పోరాడు, అరే నీ అమ్మ పెళ్ళే కానోనికి పెళ్ళాం వెళ్ళనోనికి పిల్లలు ఎట్లా పుట్టిరు అన్నది నాకు సమజ్ కాలే. పుడతారొచ్చు, ఇక నేను అలాగే డీటెయిల్లోకి పోలే, ఎందుకంటే మనకు అవసరం లేదు కదా, చెప్పి ఇడిచి పెడుతున్నా, కొంచెం హోంవర్క్ మీరు కూడా చేయాలి కదా. ఈ ఆదిల్ షా అరియార్ అని ఎవడవుతున్నాడో వీడు యూనిస్ ఖాన్ కొడుకు. ఈ యూనిస్ ఖాన్ ఎవడు అని అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో అంబాసిడర్, ఈజిప్ట్, లిబియా, ఇంకా మన స్పెయిన్, ఇక్కడ పనిచేసిన మొహమ్మద్ యూనిస్ ఖాన్ కొడుకు, పెళ్ళాం లేకుండా పిల్లలు కన్నా కొడుకు. దునియా మొత్తం షాక్ అయింది. ఇప్పుడు మీరు కూడా షాక్ అయినట్టు, నేను కూడా షాక్ అయినట్టు, అవాక్ అయ్యారా అని నేను మిమ్మల్ని అడుగుతలేను, ఎందుకంటే ఇది సర్వసాధారణం గాంధీ ఫ్యామిలీలలో. ఇప్పటిదాకా రారోండోయి వేడుక చూద్దాం గాంధీ గారిది, ఫేక్ గాంధీ గారిది, కటాకట్ గాంధీ గారిది, ఫేక్ జాతి గాంధీ గారిది అని చెప్పి కూడా కథనం చిత్రగుప్తు నడిపింది అకార్డింగ్ టు ది బ్లిడ్స్. మళ్ళీ దీని మీద ఇప్పటిదాకా సమాధానం రాలే. హూ ఈజ్ వెరోనికా కార్టెల్ అండ్ దేర్ 2 చిల్డ్రన్, దాని మీద కూడా ఇంతవరకు
కథనం రాలే, ఇప్పటిదాకా అసలు ఏం రాలే. అయితే ఇప్పుడు ఈ ఆదిల్ షారియార్ మదర్ ఎవరు అని అనేది ఒక పెద్ద స్పెక్యులేషన్. జర అప్పుడప్పుడు హోంవర్క్ చేసి మాకు కూడా చెప్పుర్రు, కమెంట్ రూపంలో చెప్పుర్రు, మేము కూడా అనుకుంటాం మీరు చూస్తున్నారు అని. అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో కన్విక్ట్ అయ్యిండు, 34 years 35 years జైలు శిక్ష పడేది ఉండే, మనోడికి డ్రగ్ కార్టెల్తో సంబంధాలు ఉండే. తర్వాత ఎప్పుడైతే జైలు పడ్డ తర్వాత రాజీవ్ గాంధీ గారు అయితే డినై చేసిండ్రు, నేను మన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో ఏం మాట్లాడలేదు, నాకు అట్లాంటివి ఏం తెలియదు, నాకు ఎవరో కూడా తెలియదు అని చెప్పి ఖండించిండు. కాకపోతే ఆదిల్ షా అరియార్ అండర్సన్ అక్కడ పోగానే మనోడు ఇండియా వచ్చిండు. ఇండియా వచ్చిన తర్వాత ఒక కంపెనీ పెట్టిండు. కంపెనీ పేరు పెట్టిండు ఏందని అంటే ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ సెంటర్ అని చెప్పి పెట్టిండు. ఏం పెట్టిండు పేరు? జాగ్రత్తగా వినుండ్రి, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ సెంటర్ అని పెట్టిండు. ఇక ఏమున్నదండి, గాంధీ పేర్ల మీద పెడితే ప్రాజెక్టులు రావా? ప్రాజెక్టులు మస్తు వచ్చినాయి, మస్తు సంపాదించిండు. అండ్ బై ద వే మీకు ఒక చిన్న కిటికిస్తున్నా, ఇందిరాగాంధీ గారి పూర్తి పేరు ఏంది? ఇందిరా ప్రియదర్శిని గాంధీ. మనోడు ఏం పెట్టిండు? ఇన్స్టిట్యూట్ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ సెంటర్ పెట్టిండు. ఈ ఆదిల్ షారియార్ గారు 1990లో చచ్చిపోయిండు. ఈయన సీక్రెట్గా బొందలగడలలో పెట్టిరు. మళ్ళీ సీక్రెట్గా ఎందుకు చేసిర్రా నాయన? ఈడెవడు? ఈయన కథ ఏంది? ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ సెంటర్ ఈడెందుకు పెట్టిండు? అండర్సన్ బయటికి పోగానే వీడెందుకు భారతదేశంలోకి వచ్చిండు? వీడు చెప్తే సంజయ్ గాంధీ, మన ప్రకాష్ రాజ్ వర్షనే అనేమో పేరు ఎవరైతే ఉన్నదో ఆయన మీద యాక్షన్ అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఎందుకు తీసుకున్నాడు? అండ్ బై ద వే ఇందిరాగాంధీ గారి మొత్తం పేరు ఏందండి? నేను పేరే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడతలేను. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. మీకేం అర్థమైంది అన్నది అది మీ విజ్ఞతకి ఇచ్చిపెడతా. నేనేం మాట్లాడుతున్నా అన్నది మాత్రం పిచ్చ క్లారిటీలో మాట్లాడుతున్నా. నేను ఓన్లీ పేరే తీసుకుంటున్నా. ఇందిరాగాంధీ గారి మొత్తం పేరు ఏందండి? ఇందిరా ప్రియదర్శిని గాంధీ. అయితే ఇవాళ ప్రపంచం మొత్తం సుష్మా స్వరాజ్ గారు ఆ స్పీచ్ని డీకోడ్ చేస్తూ మాట్లాడుతూ ఈ ఆదిల్ షా అరియార్కి గాంధీ కుటుంబానికి ఏమి సంబంధం, ఏమి దోస్తానా, ఎవరు ఆదిల్ షా అరియార్ తల్లి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. మరి అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం. ఈ కంటెంట్ గిట్లా మీకు నచ్చినట్టయితే కాంగ్రెస్ హీన చరిత్ర అని హ్యాష్ట్యాగ్ చేసి ప్రతి సోషల్ మీడియాలో దద్దలిల్లిపోయారు ఫ్రెండ్స్. అడుగుర్రి, చెప్పాలా ఎవరి ఆదిల్ షా అరియార్? ఆండర్సన్ చేసిన భూపాల్ గ్యాస్ ట్రాజడీని తుంగల దొక్కి ఆండర్సన్ని భారతదేశ భూభాగంలో నుంచి ఎందుకు బయట పెట్టిండ్రు? వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే మా కమెంట్స్ ఏం రావు. కాంగ్రెస్ హీన చరిత్ర మొదలెడితే ఆగదిగా నాకు ప్రాబ్లం అది. నేను స్టేట్ చేస్తే ఆగా. మూడా స్కామ్లా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉన్నదో మూడా స్కామ్లలో మూడింది. ఎవరికి? సిద్ధరామయ్యకు. ఉల్టా హచ్ పచ్చకట్లు పడ్డాయి, సట్ 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 అని. 7 గంటల నిమిషాలకు సాయంత్రం 7 గంటలకు ఈడీ మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేస్తుంది. సుమారు 10 గంటల 30 నిమిషాలకు సిద్ధరామయ్య గారి సతీమణి ఏదైతే జాగా మొత్తం తీసుకొని ఫైల్ లోపల పెట్టుకున్నారో ఇంట్లల్లా, నాకు ఈ జాగొద్దు, నీ రాజకీయాలు వద్దు, నీ రాజకీయాలలో మన్నువాడ, నీ దిక్కే నేను జైలు పోవాల్సి వస్తుంది, తూతూ నువ్వు చేసిన చిల్లర చాతలు అంటే ఇట్లనే వస్తాయి మీనింగ్లు. మీరు చేసిన చిల్లర చాతలు నేను చేయలేను, ఈ రాజకీయాలలో నేను ఉండలేను, నేను నీటి మనిషిని, నీటి లెక్కనే ఉంటా, నీటి లెక్కనే బతుకుతా అని చెప్పి ఈ ల్యాండ్ మొత్తం సరెండర్ చేసేసిందట. ఎందుకు చేసింది? చీఫ్ మినిస్టర్ ఏమంటాడు మళ్ళీ సిద్ధరామయ్య? మై స్టాండ్ వాస్ టు ఫైట్ విత్ గోయింగ్ డౌన్ ఇన్ ది ఇంజస్టిస్ అబౌట్ మై వైఫ్ హూ ఈజ్ అప్సెట్ విత్ పొలిటికల్ కాన్స్పిరసీ. రాజకీయ చదరంగంలా నా భార్య బాధతో ఈ ల్యాండ్ని చేసేసింది. కాకపోతే నేను దాన్ని ఛాలెంజ్ చేస్తా, నేను కొట్లాడతా, నేను మాట్లాడతా, నేను చేస్తా. మళ్ళీ సిబిఐని ఎందుకు రానిస్తలేవు? కన్సెన్సస్ ఎందుకు ఇస్తలేవు? నేను మాత్రం రెసిగ్నేషన్ చెయ్యా, మంచిగా ఉంటుందిరా ఆయన. వాళ్ళేమో కాగజ్ నై దిఖాయింగే, హమ్ ఇస్తిఫా నై కరింగే. మంచిగా ఉన్నారు మీరు ఇద్దరు. దొంగోని ఖజానా దగ్గర పోలీసు లెక్క పెట్టుడు అంటే గిదే మళ్ళా. బట్ అట్లీస్ట్ కాంగ్రెస్ ఈయన చరిత్రలా మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని కాకరించి ఉంచుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజల దూరం మాట. కానీ మీ కంటెంట్ నచ్చితే మాత్రం ఒక చిరునవ్వి నవ్వి మస్తు క్వశ్చన్లు అడిగి నువ్వు గిరీష్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టి ఓ నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తూ, చిత్రగుప్తుని ఇంకా కొంతమందికి పరిచయం చేస్తారని, వాళ్లకు జాతీయవాదానికి దగ్గరగా జంగిలి జర్నలిజానికి దూరంగా తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ, మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుతూ, భారత్ మాతాకి జై.